వెల్కమ్ టు తెలుగు వార్త హెచ్డి ఛానల్. శ్రీకాంత్ గౌడ్ అనేటువంటి వ్యక్తి గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు తక్కలపల్లి రవీంద్రరావు గారిని ఆయన స్థాయికి మించి వాడలేని పదజాలంతో మాట్లాడుతూ అనేక ఆరోపణలు చేయడం జరిగింది. అది మాట్లాడే ముందు శ్రీకాంత్ గౌడ్ నీ స్థాయి ఏందో నువ్వేందో ఒకసారి ఆలోచించుకోమని హెచ్చరిస్తున్నాం. నీవు తెలంగాణ రాష్ట్ర సమితిలో మా నెల్లికూరు మండలంలో ఆ రోజు ఉన్నటువంటి పార్టీ నాయకత్వం మరి రవీంద్రరావు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తుంటే నెల్లికూరు మండలంలో మా మండల మాజీ అధ్యక్షులు ఆకుల జగ్గయ్య గారి వెనకాల నువ్వు ఏదో నాయకునిగా చిన్న పిల్లవాడిగా నువ్వు మొదలైతే సరే విద్యార్థి ఉద్యమకారుడు అని మేము ఏదో గౌరవించి నిన్ను ఆ రోజు వెంట పెట్టుకొని తిరిగితే నువ్వు ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అని పేరు చెప్పుకొని జాగృతి విద్యార్థి సంఘం అని పేరు చెప్పుకొని అనేక వసూళ్లకు పాల్పడితే ఆ రోజు ఏదైతే నువ్వు వెనకేసుకొస్తున్నావో నీ నాయకురాలు జాగృతి కవిత గారు మరి 2014 తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అనేక మంది నిరుద్యోగుల దగ్గర నేను ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి నువ్వు వసూళ్లకు పాల్పడితే నీ నాయకురాలే గుర్తించి ఇవాళ ఎవరైతే నువ్వు మోస్తున్నావో నీ నాయకురాలే గుర్తించి నేను దూరం పెట్టి నిన్ను సస్పెండ్ చేస్తే నువ్వు ఈరోజు విమర్శించినటువంటి మా నాయకుడు తక్కలపల్లి రవీంద్రరావు గారి దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని ఆర్టీఐ కమిషనర్ కోసం పదవి కోసం నువ్వు ప్రాకులాడినటువంటి వ్యక్తివి ఈరోజు రవీంద్రరావు గారిని విమర్శించేటువంటి దమ్ము ధైర్యం శక్తి నీకు ఉందా? ఆయనను మాట్లాడేంత స్థాయి నువ్వు కనీసం నీ గ్రామంలో వార్డు సభ్యుడిగా పోటీ చేయలేనటువంటి వ్యక్తివి, పోటీ చేసి గెలవలేనటువంటి వ్యక్తివి పెద్ద మాటలు మాట్లాడతావా? ఖబర్దార్ శ్రీకాంత్ గౌడ్, ఇంకొకసారి ఇదే విధంగా రిపీట్ అయితే నీ చరిత్ర మొత్తం బయటకు లాగుతాం. ఖచ్చితంగా హెచ్చరిస్తున్నావు. నువ్వు కాదు నీ వెనకాలండి నడిపిస్తున్నటువంటి నీ నాయకురాలు కవితను కూడా ఇంతవరకు మా నాయకుడు కేసీఆర్ బిడ్డగా గౌరవించడం, ఈరోజు పార్టీని భ్రష్టు పట్టించి నువ్వు మద్యం కుంభకోణంతో పార్టీని మొత్తం భ్రష్టు పట్టించి పెద్ద ఆయనను ఉంగదీసినటువంటి వ్యక్తివి నువ్వు కవిత. నువ్వు అలాంటి నాయకురాలు నీ వెనకాలండి ఇలాంటి చిల్లరగాలతో ఇలాంటి చిల్లర బ్యాచ్లంతా వెంటబెట్టుకొని జాగృతి జనం భారతి పేరుతోని తిరుక్కుంటూ ఇలాంటి ప్రజానాయకుల పైన నువ్వు అవాకులు చెవాకులు పేల్పిస్తావా? ఇలా మాట్లాడిపిస్తావా? ఖబర్దార్. మరి రానున్న రోజుల లోపల ఇది రిపీట్ అయితే ఖచ్చితంగా ఇన్ని రోజులు కేసీఆర్ బిడ్డగా గౌరవించినాం పార్టీ మొత్తం కూడా. కానీ ఇలాంటి చిల్లరగాలను ఇలాంటి మరి ప్రజాక్షేత్రంలో లేనటువంటి నాయకులను పట్టుకొని నువ్వు మాట్లాడిస్తే సహించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ నెల్లికూరు మండల పక్షాన చెప్తున్నాము. ఖచ్చితంగా నువ్వు ఏదైతే మాట అన్నావో నీ నాలుక కూడా చీరేది ఖాయం శ్రీకాంత్ గౌడ్. ప్రజాక్షేత్రంలో ప్రజల చేత గుణపాఠం తప్పదు నీకు కూడా హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకొకసారి ఇలాంటి అవాకులు చెవాకులు పేల్చినట్లయితే ఖబర్దార్, నీ సంగతి ఖచ్చితంగా తెలుస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్త హెచ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.